ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుదేలైపోయాం. తర్వాత వీరొచ్చి ఎక్కడ పనులు అక్కడే, ఎక్కడ కంప అక్కడ ఉండగానే ఇంకా ఏదో నారాయణ గారు 2, 3, 4, 5 అని పాపం ఆయన లెక్కలు బాగొచ్చుకుంటూ లెక్కలు వరుసగా చదువుకుంటూ పోయాడు. అసలు ఇన్వెస్టర్ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెడితే మనకు ఏ ఇన్వెస్టర్ అయినా ఎవరైనా సరే ఈ మానవుడు భూమి మీద పుట్టిన మానవుడు ఎవరైనా సరే ₹1 పెడితే ₹1 రావాలని కోరుకుంటాడు పెట్టుబడిదారుడు అంటే అంతే. మరి వీళ్ళు అదొక గందరగోళం. అదేంటంటే 3 రాజ్యాల గందరగోళం, ఇదేమో 3 పూలింగ్లని ఒక గందరగోళం. దీనికి దానికి వెరసి నాకైతే ఏమీ తేడా అనిపించట్లేదు. నేను ఇంకోటి చెబుతున్నా, ప్రభుత్వానికి ప్రొక్లైన్ తొండం ఇట్లా లేపినప్పుడల్లా ఆహో ఓహో అని పోస్టులు పెడతారు. ప్రొక్లైన్ తొండం నుంచి ఒక మట్టి దింగిని అద్భుతాలను పోసేస్తారు. వాళ్ళకి నేను మనవి చేస్తున్నా, మీరు ప్రభుత్వాన్ని సమర్థించడానికి మనం అవసరంలా. ప్రభుత్వాన్ని సమర్థించడానికి ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఎన్ని తప్పు చేసిన దాని ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసాక అద్భుతాలని వీళ్ళే చెప్పారు కదా మనకి, 3 రాజ్యాల అద్భుతాలని ఇదే అధికారులుగా పనిచేసింది. రేపు ఇదే అధికారులకు ఏం తేడా జరిగితే అటు మళ్ళీ పనిచేసేవాళ్ళు కదా. అధికారులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సబార్డినేట్సే. మనం వాళ్ళకి మద్దతు పలకాల్సిన మద్దతు పలికి వాళ్ళతో అధికారులు రాగానే చాలామంది బెల్లం చుట్టూ ఈగలు పోగైనట్టు అధికారులు చాలామంది ఆహో ఓహో అని చెప్పేవాళ్ళు ఈ మంత్రుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ కోటరీ చాలామంది ఉంటారు. మనం సామాన్యమైన రైతుకి వాడికి అన్యాయం జరగకుండా, మేలు జరగకపోతే జరగపోయింది, కనీసం అన్యాయం జరగకుండా కన్నా చూడాల్సిన బాధ్యత నేనుంది. మరి పోస్టులు పెట్టే మిత్రులు అందరికి కూడా, మహిళలకు కానీ ఇంకోళ్ళు కానీ మరి మేధావులకు కానీ కొంచెం దీని మీద దృష్టి పెట్టండి అని కదా నేను మనది. ఒకసారి పోస్ట్ చూస్తుంటే బాగా ఆవేదన కలిగింది. తొండం లేపితే అద్భుతం, తొండం దించితే మహా అద్భుతం, దించకపోతే ఇంకా అద్భుతం. ఈ పరిస్థితులు కాదండి, ఇక్కడ రైతులు అల్లాడిపోతున్నారు. దేనికి అల్లాడిపోతున్నారంటే ఏం చెబుతాం, మా కడుపు చించుకుంటే మన కాళ్ళ మీద పడింది. ఏంది పడేది, లోన పేగులు పడతాయి బయటికి. ఇలా ఆ పరిస్థితి. కన్ను మందే పుల్లా మందింది, మని పుల్లతో మనం కన్ను పెడుతుంటే మని కన్ను పద్ది. ఇవాళ ఆ పరిస్థితిగా తయారైంది. దీని అంతటి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పాలన చేత కాదని నిరూపించుకున్నాడు. అట్లాగనే మళ్ళీ ప్రతిపక్షం కూడా చేత కాదన్నట్టు. ప్రతిపక్షం బలంగా లేకపోతే ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం ఎప్పుడైతే బలంగా లేదో ప్రభుత్వం నేను చేసిందంతా వేదమే అనుకుంటారు. ప్రజలు ఏముందండి, అటు సగం మంది ఉంటారు, ఇటు సగం మంది ఉంటారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళని తిట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళని తిట్టేవాళ్ళు ఉంటారు, ఇటు సమర్థించే వాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడు ఉండే సహజమైన ప్రక్రియే. ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే పాలకపక్షం ఎంత అవసరమో ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రజలకు అంత మేలు చేసిద్ది. పాలకపక్షం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే ప్రధాన ప్రతిపక్షం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇది ఉపయోగపడుతుందా, నష్టపరిచే అంశమా, ఈ అంశాలు ఏందనేది కూడా ప్రతిపక్షం గమనించి చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఒక రైతుగా చెబుతున్నాను, మళ్ళీ రాజకీయ పరిస్థితి శూన్యత ఏర్పడింది. కారణం సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా. ఇప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా తయారాల్సిన అవసరం ఏర్పడింది. కనుక మనం ప్రజలే ఎవరికి వాళ్ళం ఒకరికొకళ్ళు సహకరించుకుంటూ ప్రభుత్వం చేసే తప్పుల్ని తెలియజేసుకుంటూ మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనేది నేను మీ ద్వారా ఈ అమరావతి రాజ్యాన్ని రైతులకు కానివ్వండి ఇంకోళ్ళకి ఎవరికైనా సరే నేను మీ ద్వారా నేను వాళ్ళకి అభ్యర్థిస్తున్నాను. అంటే నేను అనేది ఈ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం ఎలా ఉంది, అసలు రియల్ ఎస్టేట్ అమ్మకాలు కొనుగోలు ఎలా ఉందని చెప్తున్నారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అన్నారు. మళ్ళీ దాంతోపాటు మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు. ఈ పరిస్థితుల్లో అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది, అమ్మకాలు కొనుగోలు ఎలా ఉంటే ఏం చెప్తారు? ఇప్పుడు మావిగన్ను అమరావతికి ఏం తేడా లేదని ఆయన చెప్పింది కూడా ఈ అమరావతి లేదు. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది కూడా ఆ మధ్యలోనే ఉంది. కానీ ఆయన మతి భ్రమించి ఇంకోటి ఏదో చెప్పి జనాలను పిచ్చవాళ్ళని చేయడానికో లేకపోతే ఆయనకి ఏదన్నా కొంచెం తేడా వచ్చో ఈ మావిగన్ అన్నాడు. మావిగన్ అంటే ఇదే కదా అమరావతి. రెండోది పదే మనం మంత్రులు కానీ ఎవరైనా మావిగన్ అని అనవసరమైనటువంటి అతను ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ప్రాధాన్యత పెంచుతున్నారు. ఇదే రాజధాని. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఇది రాజధాని కాదు అనేవాళ్ళు కేంద్రంలో పార్లమెంట్లో 24 పార్టీలు 26 పార్టీలు సమర్థించకుండా ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది రాజధాని కోసం వ్యతిరేకించని లేకపోతే రాజధాని ఉండకూడదు అనుకునే పార్టీ ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ. ఆ వైసీపీ వాళ్ళు మరి మిగతా వాళ్ళు చాలామంది ఆవేదన చెందుతున్నారు. నాయకులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెద్దలు, పార్టీ పెద్దలు కూడా. కానీ చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎవరికంటే ప్రతిపక్షాలు దాదాపుగా ఎవరికి ఉంది. వాళ్ళు తీసుకుందే నిర్ణయం ఏ పార్టీలో అయినా సరే మేము గమనిస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం లేదండి, శూన్యం, సున్నాకు వచ్చాం. దీనికి కారణం అందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, పెట్టిన వాళ్ళకి కూడా తెలుసు, చెప్పేవాళ్ళకి కూడా తెలుసు. వీరు కూడా ఈ మార్కెట్ జరగకూడదు అని అనుకుంటున్నారు, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అవన్న పని పదే 3, 4, 5 అని నారాయణ గారు దాకా పదే అన్నాడు. ఇదే నారాయణ గారు మాకు చెప్పాడు, జనవరి కాలం ఈ గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు కలుపుతాను 910 కోట్లు జనవరికి ముందు ఓ రోజు మీలంటాడు ముందు అందరి ముందు పేపర్లు అంటే తెగ వచ్చాయి.
మరి జనవరి పోయింది, మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది. ఎల్లుండి పర్వాలేదు వర్షాలు పడలేదు, కానీ జూలై కూడా పోవడానికి రెడీ అయింది. జూలైలో సగంకి వచ్చాం. అట్టాని తాడికొండ రోడ్డు డిసెంబర్ మీద లాస్ట్ ఆగస్టు 5 జేఏసీ వాళ్ళం కలిసాం. ఆ రోజు కమిషనర్ గారు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఆ రోజు కలిసి ఈ రోడ్డు అడిగితే డిసెంబర్ 20 కల్లా మీకు రోడ్డు పూర్తి అయిపోద్ది అన్నాడు. డిసెంబర్ 20 పోయి కూడా ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. అంటే 8వ నెల కూడా అయిపోయింది. మరి 8 నెలల నుంచి 8 కిలోమీటర్ల రోడ్డు అవ్వాలా. అందుకని ఇప్పుడు మాకు నారాయణ గారు అయితే మాకు అద్భుతమైన రోడ్డు చూపించాడు. ఏంటంటే మా తాతలు ముత్తాతలు పోయేవాళ్ళు గుంటూరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అనంతరం వెళ్ళి, అనంతరం నుంచి కర్లపూడి వెళ్ళి, కర్లపూడి నుంచి 14 మైళ్ళు అటు వెళ్ళాం. ఈ రోడ్లు పోలా. ఈ రోడ్డు మరిపించి మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మాకు ఆ రోడ్డు చూపించారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలీదు. మేమైతే ఒకటే, చంద్రబాబు గారు విజన్ ఉండైనా, చంద్రబాబు గారు ముందు చేయగలడనే ఉద్దేశంతో, ఆ సత్తా నాయకుడైన ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులందరం కూడా నమ్మించాం. ఈ నారాయణ గారిని చూసో లేకపోతే ఇంకోళ్ళని చూసో ఎవరో మేము ఇవ్వాల. ఇదే మాట మొన్న సిఆర్డీఏలో కమిషన్ గారిని కలిసినప్పుడు నారాయణ గారికి కూడా చెప్పాం. ఏమని చెప్పాం? చంద్రబాబు గారిని చూసి ఇచ్చాం. చంద్రబాబు గారి మాట బాగా కొట్టకాకండి, చంద్రబాబు గారి మీద అపనమ్మకం కలిగి కాకండి అని చెప్పాం. మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మూనెళ్ళే కూర్చోకుండా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఒక నాయకుడి మీద ఇంత భూతరమైన కార్యక్రమం పెట్టి, ఇంత భుజ స్కంధాల మీద వేసి, మీరే చెబుతున్నారు కదా లక్షలాది కోట్ల ఆస్తి అని. ఈ లక్షలాది కోట్ల ఆస్తిని మీ భుజ స్కంధాల మీద పెట్టి నువ్వు చేయమని చెప్పాం కదా. మరి మీరు కూడా ఎందుకు ఈ విషయాలు పరిగణలో తీసుకోలేకపోతున్నారు? మీకు ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరా? వాళ్ళు ఈ రాజకీయ నాయకులు చెప్పబోతు, ఈ అధికారులు చెప్పబోతు, ఈ మంత్రులు చెప్పబోతు, ఇప్పుడు దీన్ని చూసే మంత్రి కూడా మీకు చెప్పలేకపోవచ్చు. కొన్ని కారణాల వల్ల మీకు ఏమంటో ఆయన. మరి ఇంటెలిజెన్స్ ఏం జరుగుతుంది? ఎలా ప్రజల్లో ఎంత అసంతృప్తితో ఉండారు? ప్రజలు పూర్తి అసంతృప్తి అయితే ఉండారనేది మాత్రం యథార్థం. దీనికి కారణం మేము వ్యవసాయం చేసుకుంటే మాట్లాడితే ప్రతి వాళ్ళు కొంచెంమంది తెలిసో తెలియకో రేట్లు చెబుతారు. రేట్లు ముఖ్యం కదా. ఇక్కడ మానసిక ప్రశాంతత అవసరం. మనం రేట్లు ఇప్పుడు నాకున్న పొలం తగ్గినా అమ్మేది కాదు, పెరిగినా అమ్మేది కాదు. కానీ ముందు మానసిక ప్రశాంతత అవసరం కదా. నేను ప్రశాంతంగా జీవితం మనసు కోరుకునేది. పోయిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సుమారు 225 మంది చచ్చిపోయామంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వచ్చి చేయాల. ఆ తీసుకున్న నిర్ణయం వల్ల ఆవేదన చెంది, ఆవేదన ప్రభావం వల్ల వీళ్ళు హార్ట్ స్ట్రోక్, ఇంకో స్ట్రోక్ వచ్చి వాళ్ళు చచ్చిపోయారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తురుకు వచ్చి కత్తితో పొడిచాడు. ఆ నిర్ణయాలే కత్తిగాడికి బలమైనవి. ఎప్పుడు మానసిక ఆవేదన, ఈ ఆవేదన మానవుడు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది. ఇంకా మనం తెలుసుకోలేకుండా ఈ బోస్టన్ కమిటీకి ఏ గతి పట్టిందో, మరి అట్టాగానే జిఎన్ రావు కమిటీకి ఏ గతి పట్టిందో, హైపవర్ కమిటీకి ఏది పట్టిందో మీరు చూశారు కదా. మనం కూడా ఒక కమిటీ నియమించేటప్పుడు మనం లీడ్ ఇస్తాం. ఇదేం తెలియదు కదా, చాలామంది అందరికీ తెలుసు. ఒక లీడ్ ఇస్తాం, ఈ పద్ధతిలో మనం వెళ్ళాలి, ఈ పద్ధతిలో చేయమని. మరి అధికారులు ఏముందంటే వాళ్ళు ఆ పద్ధతే చేస్తారు. ఈ కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ ఒకే చట్టంగా చూడాలి, ఒకే ప్రజగా చూడాలి. ఆస్తిమంతుడు రాజకీయ నాయకులకు ఎక్కువ గ్రామ కంటాలు, బక్కా చిన్నాడు చిన్నకారు సన్నకారికేమో వాడు అడిగేది ఎకరాలు కూడా అట్లా. కేవలం 10 సెంట్లు 15 సెంట్లు ఇవ్వన్నాయో బాబు, ఊరు ఆనుకొని ఉందని. ఊరు అనుకుంటే పొలం ఉండాలి. ఇచ్చిన ఎకరాలు అందరికి పొలాలు ఉండాలకి, పొలాలు కాక గోడౌన్స్ ఉండవు, లేకపోతే వాళ్ళు బంగ్లాలు ఉండవు. బంగ్లాలు అంటే ఇంకా గ్రామ కంఠం ఏంటైతే అది ఇల్లే. ఇది పూర్తిగా తప్పు. వారు తీసుకున్న నిర్ణయం ఇంకా డబుల్ తప్పు అనేది కూడా నేను ఈ సందర్భంగా మీకు సిఆర్డీఏ వారికి కూడా తెలియజేస్తున్నానండి.